స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. అందరికీ నమస్తే. నా పేరు సౌతత్ బోడపాటి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ డైరెక్టర్. ఈరోజు హరిహర వీరమల్లు బ్లాక్ బస్టర్ అయింది, సూపర్ హిట్ అయింది. రిలీజ్ అయిన తర్వాత కూడా కొన్ని మార్పులు చేర్పులు, గ్రాఫిక్స్ లో కూడా కొన్ని మార్పులు చేర్పులు పెట్టి మళ్ళీ అది రన్ అవుతుంది. అందరూ చూస్తున్నారు, చాలా అద్భుతంగా ఉంది. సగటు ప్రేక్షకుడు ప్రతి ఒక్కరు కూడా సినిమా చాలా బాగుందని చెప్తా ఉన్నారు. అయితే సినిమా చూడకుండా ఇళ్లలో కూర్చొని రివ్యూలు ఇచ్చే బ్యాచ్ వైసీపీ పేటీఎం బ్యాచ్. వీళ్ళకి ప్రత్యేకమైన ప్యాకేజీలు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు. అందులో ముఖ్యంగా ప్రథమ స్థానంలో అంబటి రాంబాబు గారు ఉంటే, రెండో స్థానంలో పోతిని మహేష్ ఉన్నాడు, మూడో స్థానంలో పేరిని నాని గారు ఉన్నారు. ఇట్లా వీళ్ళ దినచర్య లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా హరిహర వీరమల్లు సినిమా బాగోలేదు బాగోలేదు బాగోలేదు, ఇది తప్పితే ఇంకే పని పాటు లేదు వాళ్ళకి. అయ్యా అంబటి రాంబాబు గారు, మేము ఈరోజు శ్రీలక్ష్మి దగ్గర హరిహర వీరమల్లు చూసాము. శ్రీలక్ష్మి అంటే మీరు సంజన, సుకన్య ఇలా అనుకున్నారేమో. శ్రీలక్ష్మి థియేటర్ పేరు, దయించి అర్థం చేసుకోవాలి. సినిమా బ్లాక్ బస్టర్, సినిమా సూపర్ హిట్. ఎందుకనంటే చాలా అద్భుతమైన సందేశాత్మకమైన సినిమా ఇది. ఒక ఫిక్షన్. పవన్ కళ్యాణ్ గారు అందులో కూడా సనాతన ధర్మం యొక్క గౌరవాన్ని చూపిస్తూ పరమతాన్ని మనం ఏ విధంగా గౌరవించాలి, మన మతాన్ని ఏ విధంగా ప్రేమించాలి అనే సిద్ధాంతంతో ముందుకు తీసుకెళ్లారు. అలాగే పెద్దలు తోడనేశ్వరి గారు చెప్పినట్టుగా ఒక్కడు నిలబడి పోరాటం చేశారు సినిమాలో. అలాగే రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కడిగా నిలబడి వైసీపీని అతాపాతాలానికి తొక్కిన సందర్భాన్ని కూడా మర్చిపోవద్దు అంబటి రాంబాబు గారు. అయ్యా పేరిని నాని గారు, మీకు ఒకటే నేను ప్రశ్నిస్తున్నాను. మీరు అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ మార్కెట్ ఏంటి, తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ మార్కెట్ ఏంటి అని అడుగుతున్నారు. నీ మార్కెట్ ఏంటి? నీ రేట్ ఎంత? జగన్మోహన్ రెడ్డి దగ్గర నువ్వు తీసుకున్న రేట్ ఎంత? గతంలో సివిల్ సప్లై పేరు చెప్పి నీ భార్య పేరు మీద రైస్ మిల్లులు పెట్టుకొని మీరు సంపాదించిందంత, మీరు దోచిందంత, ఇవి మాట్లాడారు. పోతిని మహేష్, ఆయన జనసేన పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి వెళ్ళిన వ్యక్తి. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన జనసేన ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పనికి రాలేదు. అతను పనికి మాలిన మనిషి. వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ఆయన పని మనిషి కింద మారిపోయాడు. వైసీపీ యంత్రాంగం పోతిని మహేష్ పని మనిషి కింద వాడుతున్నారు. ఈయన ప్రశ్నిస్తాడు నాదెళ్ల మనోహర్ గారి గురించి. నాదెళ్ల మనోహర్ గారు మా పార్టీ అంతర్గత కాల్ గురించి రివ్యూ కాల్ పెట్టి మేము మాట్లాడుకొని ఈ వైసీపీ చేసిన పనికిమాలిన దుష్ప్రచారం గురించే మాట్లాడుకున్నాము. వీటి గురించి ఇతను మీడియా ముందుకు వచ్చి వీళ్ళు గేట్ల దగ్గర టికెట్లు చించుకుంటారని హేళనగా మాట్లాడుతున్నాడు. ఈ పని మనిషి, వైసీపీ పని మనిషి అలియాస్ పోతిని మహేష్, ఇతను మాట్లాడుతూ ఉన్నాడు. నిన్నొకటే మేము ప్రశ్నిస్తున్నాం, నీకేం తెలుసా? సివిల్ సప్లైస్ గురించి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ శాఖని పరిగెట్టించిన వ్యక్తి నాదెళ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అద్భుతంగా వైసీపీలో చేసిన అప్పులన్నీ తీర్చారు. రాష్ట్ర ప్రజలకి మీ ప్రభుత్వంలో బియ్యం కూడా సరఫరా చేయలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యాన్ని స్కూల్స్కి ఇస్తున్నారు. ఇంత చక్కటి కార్యక్రమాలు చేస్తుంటే నీకు సిగ్గుమాలని ప్రశ్న వేస్తావట పోతిని మహేష్. మళ్ళీ దీనికి తోడు మీరు ఏదన్నా మీటింగ్ పెడితే ఏదో సంతాప సభలో కూర్చుంటారు ఈ వైసీపీ నాయకులు అందరూ. ఆ సంతాప సభలో పోతిని మహేష్ స్పీచ్, పని మనిషి స్పీచ్, వైసీపీ పని మనిషి స్పీచ్. నోరు అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే తీవ్రమైన ఖండన ఉంటుంది మా దగ్గర నుంచి. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడ్డారు. ఆ సునామీలో వైసీపీ తప్పుడు ప్రచారాలు కొట్టుకుపోయాయని తెలియపరుస్తూ జై పవన్ కళ్యాణ్ గారు, జై హరిహర వీరమల్లు, జై జనసేన. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.